విజయవాడలో రోడ్డుపైకి వస్తే చాలు చెవులకు చిల్లులు పడే పరిస్థితి నెలకొంది. వాహనాల హారన్ శబ్దాలతో నగరవాసులు బెంబేలెత్తిపోతున్నారు. విజయవాడలో శబ్ద కాలుష్యం ప్రమాద ఘంటికలు మోగిస్తోందని తాజా సర్వేలు చెబుతున్నాయి. విజయవాడ నగరంలో శబ్ద కాలుష్యం తీవ్రస్థాయికి చేరుతోంది. ప్రధాన కూడళ్లలో శబ్ద తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. తాజాగా లయోలా కాలేజీ విద్యార్థులు 4 బృందాలుగా ఏర్పడి 3 నెలల పాటు 23 ప్రాంతాల్లో సర్వే చేశారు. గతేడాది కంటే 20 డెసిబెల్స్ అధికంగా శబ్ద తీవ్రత పెరిగినట్లు ఈ అధ్యయనంలో తేలింది. శబ్ద తీవ్రత 60 డెసిబెల్స్ ఉండాల్సిన ప్రాంతాల్లో 100 డెసిబెల్స్ దాటిపోయింది. ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు, రాత్రి 6 గంటల నుంచి 10 గంటల వరకు విడతల వారీగా సర్వే చేపట్టారు. ఈ సమయాల్లో ధ్వని తీవ్రత అత్యధికంగా నమోదైందని నివేదికలో వివరించారు. నిబంధనల ప్రకారం నివాస ప్రాంతాల్లో పగలు 55 డెసిబెల్స్, రాత్రి 45 డెసిబెల్స్ ఉండాలి. అదేవిధంగా వాణిజ్య సముదాయాల వద్ద పగలు 65, రాత్రి 55, పారిశ్రామిక వాడల్లో పగలు 75, రాత్రి 70 డెసిబెల్స్ వరకు ధ్వని తీవ్రత ఉండొచ్చు. కొన్ని చోట్ల 20, మరికొన్ని ప్రాంతాల్లో 30 డెసిబెల్స్ వరకు పెరుగుదల నమోదైనట్లు తాజా అధ్యయనంలో తేలింది. నగరంలోని విజయ టాకీస్, బీసెంట్ రోడ్, బెంచ్ సర్కిల్, రామవరప్పాడు, పోలీస్ కంట్రోల్ రూమ్, రైల్వే స్టేషన్, కాళేశ్వరరావు మార్కెట్ ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం పెరిగినట్లు అధ్యయనంలో వెల్లడైంది. బెంచ్ సర్కిల్ లాంటి ప్రధాన కూడలిలో శబ్ద తీవ్రత 110 డెసిబెల్స్ కు చేరుకుంది. ప్రస్తుతం బెంచ్ సర్కిల్లో ఉన్నాం. ఈ సర్కిల్లో అసలు ఏ విధంగా నాయిస్ వస్తుంది, ఎంత డెసిబెల్స్ ఉంటాయో మనం ఒక్కసారి ఈ నాయిస్ క్యాప్చర్ మీటర్లో చూడొచ్చు. ఇక్కడ ప్రస్తుతం 90 నుంచి 100కు దాటింది, 101, 102. మనం దగ్గరలో ఉన్నటువంటి వాహనాలే కాదు, మనకి కనీసంగా 10 మీటర్ల పైనే వాహనాలన్నీ ఉన్నాయి. అయినా సరే ఇక్కడ మాత్రం 110 డెసిబెల్స్ వరకు చూపిస్తుంది. దీంతో మనకి తెలుస్తుంది ఒక్క హారన్ కొట్టగానే 110 డెసిబెల్స్కి వెళ్ళిపోతుంది. అయితే ఈ ప్రమాద గంటికలు ఇక్కడ ఉన్న ప్రాంతాల వాసులకు చాలా ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది అనేటువంటిది డాక్టర్లు చెబుతున్నారు. సుమారు 8.5 లక్షల వాహనాలు నగరం నుంచి రాకపోకలు సాగిస్తున్నాయి. దీనివల్ల శబ్ద కాలుష్యం విపరీతంగా పెరుగుతోంది. శబ్ద కాలుష్యంతో అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 100 డెసిబెల్స్ దాటిన శబ్దాన్ని బీపీ ఉన్న వ్యక్తి వింటే హఠాత్తుగా కుప్పకూలే ప్రమాదముందని చెబుతున్నారు. ఒక్కోసారి గుండెపోటు కూడా వచ్చే ప్రమాదముందని నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారమే 80 డెసిబెల్ దాటిన తర్వాత అవి చెవికి బాధ కలిగిస్తాయి. అంటే హైపర్ సెన్సిటివ్ మెంబ్రెయిన్ ఏదైతే ఉందో కర్ణబేరి, అది స్రవాలను ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. 80 డెసిబెల్ దాటితే అంటే బాధ కలిగించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా ఎవరైతే హైపర్ టెన్షన్తో బాధపడతా ఉన్నారో, బ్రెయిన్లో ట్యూమర్స్తో బాధపడతా ఉన్నారో, అంటే కణితలు కానీ ఉండి రక్త సంబంధించినటువంటి వ్యాధులతో కనుక ఉన్నట్టయితే, బీపీ సంబంధించిన వ్యాధులతో ఉన్న వాళ్ళ హైపర్ టెన్షన్ వ్యాధులు 80 డెసిబెల్ దాటిన తర్వాత వాటి మీద ప్రభావం చూడటం ప్రారంభమవుతుంది. అంటే వాళ్ళ బీపీ అనూహ్యంగా షూటప్ అవుద్ది ఈ ట్రాఫిక్ ఏరియాలోకి వెళ్ళినప్పుడు. అదే 100 డెసిబెల్ కనుక అయినట్టయితే వీళ్ళు తీవ్రమైన గుండెపోటుకు కూడా గురిగా అయ్యే ప్రమాదం ఉందన్నమాట. ఒక ఫిజియలాజికల్ అంటాం, అంటే మన యొక్క భౌతికపరమైనటువంటి విషయాల మీద ఈ ప్రభావం ఉంటుంది. జెనెటికల్గా జన్యుపరమైనటువంటి, అంటే గర్భస్థ పిండం మీద ఉన్నటువంటి శిశువు మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. వాళ్ళ హీరింగ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. బెంగళూరు లాంటి సిటీలో అయితే ఒక మహిళ 8వ నెలలో ఉన్నటువంటి మహిళ అకారణంగా గర్భస్రావం జరిగి అక్కడ శిశువుని కంటం కూడా జరిగింది. ధ్వని తీవ్రతను తగ్గించేందుకు ప్రభుత్వం గ్రీన్ కారిడార్లు ఏర్పాటు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. రవాణా శాఖ అధికారులు కూడా నిబంధనలు పాటించని వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అప్పుడే శబ్ద కాలుష్యం అదుపులోకి వస్తుందని సూచిస్తున్నారు.